మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన పాపాల నిమిత్తమై మన పాపమునకు ఒక శరీరానికి శిక్ష విధించాలి కాబట్టి ఆయన పాప శరీర ఆకారముతో పంపబడి మనం చేసిన పాపమునకు తన శరీరమందు శిక్ష విధించుకొని మనం పొందవలసిన శిక్ష, మనం తలంపులతో చేసిన పాపానికి ముళ్ళ కిరీటాన్ని భరించాడు. మన చేతులతో చేసిన పాపం, కాళ్ళతో చేసిన పాపానికి తగినట్లు ఆయన కాళ్ళల్లో చేతుల్లో మేకులు గుచ్చబడినవి. మనం మన పడకలు చెడిపోయినప్పుడు ఆయన పక్కలో బల్లెం పడింది. ఏమండి, మన యొక్క హృదయమంతా చెడిపోయి మన శరీరం అంతా చెడిపోయినప్పుడు, మన తలంపులన్నీ చెడిపోయినప్పుడు ఆయన వీపు చాలా సాళ్ళగా దున్నబడింది. ఆ మహాదేవుడు మన కొరకు మరణించి మనలను బ్రతికించాడు. అందుకు ఆయన దేవుడు కాగల జనులు ధన్యులు అన్నాడు.